అహింస అంటే నా దృష్టిలో వేరే ఒక అర్థం ఉంది. చెప్పాలంటే అణగదొక్కబడిన వారి పట్ల ప్రేమ మరియు దయాగుణం చూపించడమే అహింస అంటే. అలాగే దుష్టులైన వ్యక్తుల పట్ల నిజాయితీగా వ్యవహరించడాన్ని మనం మంచితనం అనుకుంటాం. అంటే దాని అర్థం మనది జాలిగుణం, పిరికితనం కాదు. చూడండి, ఇప్పుడు రుజువైందిగా అమ్మాయిలు అబ్బాయిల కంటే తక్కువ కాదని. మీరందరూ ఒక మంచి పని చేశారు. పోటీదారుల కళ్ళకి గంతలు కట్టారు. ఆ కారణంగానే ఈ పోటీలో బలంతో పాటుగా బుద్ధి కూడా ఉపయోగపడింది. నా కూతుళ్ళు నిరూపించుకున్నారు వాళ్ళు తెలివైన వాళ్ళని. కానీ ఇంత తెలివైన వాళ్ళని చదువుకోవద్దనడం న్యాయమైతే కాదుగా. మరి మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి. ఈ పోటీలో కుట్టులు, అల్లికలు, ఇంటి పనులు, వంట పనులు కనుక పెట్టామనుకోండి, అప్పుడు ఈ పోటీలో అమ్మాయిలు పాల్గొనగలిగేవారా? అయినా కూడా మీ అందరినీ వేడుకుంటున్నాను, మీరందరూ మీ అమ్మాయిలకి ఆ అవకాశాన్ని ఇవ్వండి. ఏవైతే మీ అబ్బాయిలకి ఇస్తారో అప్పుడే సమాజ వికాసం రెట్టింపు వేగంతో జరుగుతుంది. పదండి పిల్లలు. ఇప్పుడు మీరు మమ్మల్ని చదువుకొనిస్తారుగా? పాప, ఇప్పుడు వీళ్ళు పోటీ కూడా ఓడిపోయారు. ఇంకా వద్దని ఎలా చెప్పగలరు?
స్వాగతం. ఇవాళ నా చెల్లెళ్ళిద్దరు అదరకొట్టేశారు. కూర్చో జాగ్రత్తగా. జాగ్రత్త జాగ్రత్త. అమ్మా అమ్మా పసుపు లేపనం ఎక్కడుంది? నువ్వు రాస్తావా? అవును, నా చెల్లెళ్ళే కదా. సరే ఆగిస్తాను. ఇదిగా కర్పూరం డబ్బా కూడా ఇవ్వు. ఆ వదినా. ఏది కాలు చూపించు. నిజంగా భీమాబాయ్, మన అమ్మాయిలు ఎంతో ప్రతిభ, ఎంతో ధైర్యం గలవారు. నువ్వు అనవసరంగా భయపడ్డావు. చాలా ధన్యవాదాలు నాన్న. ఎందుకు తల్లి? ఎందుకంటే ఈ రోజు మేము పోటీలో పాల్గొనపోతే మాకెప్పటికీ తెలిసేది కాదు మేము గెలవగలమని. అవును నాన్న, నిజమే. చూడండి అమ్మాయిలు, ఒకవేళ మిమ్మల్ని మీరు కఠిన పరిస్థితుల్లోకి నెట్టుకోకపోతే ఎప్పటికీ తెలుసుకోలేరు మీ లోపల ఎంత శక్తి ఉందో. గెలుపు అనేది పోరాడే వాళ్ళకే దక్కుతుంది, కానీ పోరాడాలనే పట్టుదల ఉండాలంతే. నాన్న, నేను దుకాణానికి వెళ్ళి పాలు, బెల్లం ఇంకా బియ్యం తీసుకురానా? అవెందుకు బాబు? ఎందుకంటే నాన్న, మా అన్నదమ్ములు ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేసినప్పుడు పాయసం వండుతారుగా. ఇప్పుడు అక్కలిద్దరు ఇంత పెద్ద పోటీ గెలిచారుగా, మరి పాయసం వండాలిగా. అలాగే బేబీ. ఇదిగో తీసుకురా, ఇవాళ పాయసం తినండి. భీమాబాయ్, నేను వెళ్ళొస్తాను. అయ్యో అన్నయ్య, కాసేపు ఆగు, చపాతీలు చేసిస్తాను. వద్దు మీరా, ఇవాళ సంతోషంతో కడుపు నిండిపోయింది. నువ్వేం బాధపడకు, నేనేమైనా తింటానులే. వస్తా. రండి మంజులా, తులసి, మీ ఇద్దరికి వేడి నీళ్లు పెడతాను. వేడి నీళ్లతో స్నానం చేస్తే అలసటంతా పోతుంది. పదండి, నేను స్నానం చేస్తాను మీకు. వద్దమ్మా, ముందు మేము చదువుకుంటాం. పరీక్ష ఫామ్ పెట్టొచ్చాము, మరి చదువుకోవాలిగా అమ్మా. అవునమ్మా. అలాగే తల్లి, చదువుకోండి. ఇద్దరు నా బంగారు తల్లులే, చూసావా? నా చదువుకునే అక్కలు. నాకు తలపట్టు. ఏమండి, నాకు పాలు, బెల్లం ఇంకా బియ్యం ఇవ్వరా? ముందు దుకాణం నుంచి దూరంగా నిలబడండి, తర్వాత ఇస్తాను. ఓయ్ షావుకారు, ఇలాంటి వాళ్ళ సరుకులు అమ్మడానికి నీకు సిగ్గాలేదు? డబ్బు పిచ్చిలో ధర్మాన్ని మర్చిపోయావా? నీలాంటి వాళ్ళ కారణంగానే వీళ్ళు అనుకుంటున్నారు సమాజానికి విరుద్ధంగా ఏం చేసినా సరే చెల్లుతుందని. బ్రతకడానికి వీళ్ళకి పాలు, బియ్యం, బెల్లం లాంటివి కావాలి. అవి వీళ్ళకి దొరుకుతున్నాయి. ఎందుకంటే వీళ్ళకి తెలుసు నీలాంటి వాళ్ళు మీ వ్యాపారం చేసుకోవడానికి వీళ్ళకి సహకారం అందిస్తారని. షావుకారు, నిర్ణయించుకో. నువ్వు నీ వ్యాపారానికి కట్టుబడి ఉంటావా, లేక సమాజానికి, ధర్మానికి కట్టుబడి ఉంటావా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక నుంచి నేను మీకు ఏ సరుకులు అమ్మను. మా సమాజం ఉంటేనే మేముంటాము, మా ధర్మం ఉంటేనే మా దుకాణం ఉంటుంది. ఏమండి, అలా అనొద్దు. మాకు సరుకులు ఇవ్వండి. ఇప్పుడు మెడ పట్టుకొని గెంటితే ఇక్కడి నుంచి వెళ్తారా ఏంటి? వెళ్ళండి. పద భీమ్, మనం వేరే దుకాణంలో కొనుక్కుందాం. పదండి, మేము వస్తాం. ఏదైతే అది అవుతుంది. ఏ దుకాణం వాడు మీకు సరుకులు ఇవ్వడు. పాయసం వండుకుని సంబరాలు చేసుకుంటారంట. రా భీమ్. నాకు ఒక విషయం అర్థం కావడం లేదన్నా. ఈ రామ్జీ సత్పాల్ కూతుళ్ళు మన అబ్బాయిల్ని ఎలా ఓడించగలిగారు? అదే ఎవరికి అర్థం కాంది. నాకు అనుమానం ఆ రామ్జీ సత్వాలు ఏదో మంత్రతంత్రాలు చేస్తాడని. మీరు అన్నది నిజమే, మంత్రతంత్రాలు చేస్తారు అతని కుటుంబం. ఆ మంత్రతంత్రాల పేరు ఆత్మవిశ్వాసం.
మాస్టారు, నువ్వు కూడా ఆ జాతివాడి అయిపోయావు. ఇంకేమంటావు మేము నిన్ను? ముందు ఆ ఆత్మవిశ్వాసానికి అర్థం తెలుసుకోండి. తర్వాత మీరు వాళ్ళని ఏం అనాల్సిన అవసరమే ఉండదు. తేడా ఉంది మీ అబ్బాయిలకి ఇంకా రామ్జీ కూతుళ్ళకి. మీ అబ్బాయిలు వాళ్ళ అమ్మాయిలు ఓడించాలని పరిగెడుతున్నారు, వాళ్ళని అవమానించాలని పరిగెడుతున్నారు. అలాగే మీరు కూడా ఎదురు చూస్తున్నారు, అతని కూతుళ్ళు ఎప్పుడు ఓడిపోతారా, మీరు ఎప్పుడు వాళ్ళని అవమానిద్దామా అని, అతడి కుటుంబాన్ని ఎప్పుడు ఊరి నుంచి వెళ్ళగొడదామా అని. కానీ ఆ అమ్మాయిల దగ్గర గెలవటం తప్ప వేరే దారి లేదు. వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు. ఈ గెలుపు వాళ్ళకి ఎంత ముఖ్యమైందో వాళ్ళ తండ్రి కోసం, వాళ్ళ కోసం, వాళ్ళలాంటి ఎంతోమంది అమ్మాయిల కోసం, చదువుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం, వాళ్ళందరికీ ముఖ్యం. వాళ్ళ గెలుపుని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఒకటి వాళ్ళ కుటుంబం, ఇక నేను పెంచలు గారు, అలాగే మీ జాతి ఆడపిల్లలు మహిళలు కూడా కేవలం వాళ్ళ గెలుపు కోసం ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే మా అందరికీ ఈ విషయం తెలుసు. ఒకవేళ అమ్మాయిలు గెలిచారంటే వాళ్ళ గెలుపుతో పాటు ఖచ్చితంగా కాలం కూడా మారుతుందని. ఏది మారదు. ఈ గెలుపు వల్ల వాళ్ళ కులం మారదు, అలాగే వాళ్ళ కర్మ మారదు. ఏది ఏమైనా మా ఆడపిల్లల్ని మేము చదివించము. ఎలా జరుగుతూ వస్తుందో అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఈ గెలుపు వల్ల ఏమైనా మారుతుంది అని మీరు అనుకుంటే అది మీ భ్రమ. భ్రమ నాది కాదు, మీది. మొత్తం మీ అందరిది. అయినా మీరు మాత్రమే ప్రపంచంలో మొదటి వాళ్ళు కాదు. ఎవరైతే ఈ విషయంలో భ్రమపడతారో కాలం మారదు అని. యథార్థం ఏమిటంటే కాలం అనేది మారుతుంది. ఇంకా ఈ నిప్పురవ ఏదైతే ఉందో ఇది మీ అందరి అహంకారాన్ని భస్మం చేసేస్తుంది. ఓయ్ మాస్టారు, ఇక నీ హితబోధ ఆపు, లేకపోతే నిన్ను కూడా సంఘ బహిష్కరణ చేస్తాం. తెలుసు, మీ అందరి దగ్గర ఉన్న ఆయుధం ఇదొక్కటే అని నాకు తెలుసు, భయపెట్టడానికి. నేనిప్పుడు భయపడే మనిషిని కాదు, నేనొక మాస్టర్ని. అందుకని జాతి నుంచి వెలేస్తామనే భయాన్ని నాకు చూపించద్దు. పుస్తకాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. దాని ఆసరాతో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా కుటుంబాన్ని లక్షణంగా పోషించుకోగలను. ఎందుకంటే జ్ఞానానికి గౌరవం ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. అర్థమైంది కదా? ఇవిగో చవరింగులు ఇంకా గాజులు ఇంట్లోంచి తెచ్చాను. సరే, చాలా బాగున్నాయి. ఇదిగో ఇది పౌడర్, అమ్మని అడిగితే ఇదే ఇచ్చింది. చాలే. బహుమతుల్లో తక్కువ ఎక్కువ ఏంటి? మంజుల ఇంకా తులసి మన అందరికీ ఎంతో మేలు చేశారు. అందుకు బదులుగా ఇవిస్తున్నాము. అవునా మాధవి? అవును మాధవి, ఈ బుట్టని మనం బట్టతో కప్పుదాము. అందంగా ఉంటుంది కదూ? ఆ బుట్ట పట్టుకో. కానీ ఇప్పుడు మనం ఈ బహుమతులు ఇవ్వటానికి వాళ్ళ ఇంటికి వెళ్తే మనల్ని ఎవరైనా చూశారనుకో, అప్పుడు మనకి బాగా తన్నులు పడతాయి. ఒక పని చేద్దాం, ఎవరి చేతైనా ఇచ్చి పంపిద్దాం. అటు చూడండి, వాళ్ళిద్దరూ వస్తున్నారు. భీమ్, వీళ్ళు అసలు ఏం మనుషులు? డబ్బులు తీసుకొని కూడా సరుకులు ఇవ్వట్లేదు. చాలా దుర్మార్గులు. అతని దుకాణం కాలిపోవాలి, బూడిదైపోవాలి. అప్పుడు తెలిసొస్తుంది వాళ్ళకి. లేదు ఆనందన్నయ్య, ఆ దుకాణం అతనిది కూడా ఏమీ తప్పులేదు. అందరూ సమాజానికి భయపడతారు. ఇక వాళ్ళు భయపడక ఏం చేస్తారు చెప్పు? చూడండి, ఈ బహుమతుల్ని తీసుకెళ్లి మీరు మంజులకి తులసికి ఇస్తారా?
మాకు వీరిచ్చే ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఎలాగో ఈ బజార్లో మాకు పాలు బియ్యం బెల్లం ఏమీ అమ్మట్లేదు. ఎవరైనా చూసారనుకో మీరు మాతో మాట్లాడుతున్నట్టు, అప్పుడు వాళ్ళు మా హక్కుల్ని ఇంకా నీటిని ఆపేస్తారు. మంజుల తులసి మా అందరి గౌరవం పెంచారు, అందుకని మేమందరం వాళ్ళకేదైనా బహుమతి ఇవ్వాలనుకున్నాం. కానీ నువ్వు చెప్పింది కూడా నిజమే. పదండి. లేదు, ఆగండి. ఇవ్వండి, నేనిచ్చేస్తాను. ధన్యవాదాలు భీమ్. నువ్వే చెప్పావుగా చదువు కోసం గలం ఎత్తితే అందరూ తప్పకుండా వింటారని. నాకు ధైర్యం ఉంది, అందుకే అందరి ముందు అడిగాను నాకు చదువుకోవాలనుందని. ఇదిగో ఇటు చూడు, నేను పుస్తకాలు కొనుక్కున్నాను. ఇప్పుడు పుస్తకం చేతబట్టావు కాబట్టి వీటిని వదిలిపెట్టద్దు. అలాగే. నేనేం చేస్తానో చూడు. ఇప్పుడే వీటిని తగలబెట్టేస్తాను చూడు. డబ్బులు తీసుకెళ్లి పుస్తకాల్లో పెన్సిళ్ళు కొనుక్కొచ్చింది, చదువుకుంటుందంట. ఆ తక్కువ జాతి వాళ్ళు చేసిన ప్రతి పని నువ్వు చేస్తావా? వాళ్ళు నరకానికి వెళ్తే నువ్వు వెళ్తావా? ఆగు, చూడు. ఇప్పుడు చదువు. ఇంకెప్పుడైనా చదువు పేరు మళ్ళీ నీ నోట్లో నుంచి కనుకొస్తే కాళ్ళు చేతులు విరగొట్టి ఇంట్లో మూల కూర్చోబెడతాను. ఊరందరి ముందు పోటీలో ఓడిపోయారు, కానీ ఇక్కడికొచ్చి అమ్మాయి మీద ప్రతాపం చూపిస్తున్నారా? నువ్వు ఎక్కువ మాట్లాడుకో, నోరు మూసుకొని కూర్చో. ఎందుకు నోరు మూసుకోవాలి? అరే, అక్కడే చెప్పుండొచ్చుగా, మేము ఓడిపోయాము నిజమే, కానీ ఆడపిల్లల్ని ఎన్నటికీ చదువుకోనివ్వము అని. కానీ లేదే, అక్కడ నోట్లోంచి ఒక్క మాట కూడా పెగలేదుగా మీకు. కానీ ఇక్కడికొచ్చి ఆడపిల్ల మీద మీ కోపం చూపిస్తున్నారా? నాకే నువ్వు ఎదురు మాట్లాడుతున్నావా? మాట్లాడతాను. ఎందుకంటే నా కూతురు చదువుకోవాలనుకుంటుంది, ఇక చదువుకొని తీరుతుంది. నేనేం చెప్తున్నా నీకు వినిపించట్లేదా, లేక అర్థం కావట్లేదా? చదువుకుంటుందంట. ఒక్కసారి చదువుకోకూడదు అంటే చదువుకోకూడదు. నేను చెప్తున్నాను అది చదువుకుంటుంది అని. చదువుకుంటుందా? నేను చూస్తాను ఇప్పుడు ఇది ఎలా చదువుతుందో. చూడొద్దున ఈ పిల్లలు ఎట్లా ఏడిపిస్తున్నారో. ఎప్పుడనగా వెళ్లారు, ఇంకా రాలేదు. ఏమైంది? భీమా ఆనంద్ పాలు బెల్లం కొనుక్కు రావడానికి వెళ్లారు, ఇంతవరకు రాలేదు. అమ్మా, వచ్చేసాము. ఎందుకంత కంగారు పడతావు నువ్వు? అమ్మా, పాలు బెల్లం బియ్యం దొరకలేదు, కానీ ఈ బహుమతి దొరికింది. ఎవరిచ్చారా బహుమతి? అత్తా, ఈ ఊరు అమ్మాయిలున్నారే వాళ్ళిచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే మన మంజులా తులసి వాళ్ళ చదువులకి దారి చూపించారంట. అందుకే వాళ్ళందరి కానుకలు పంపారు. త్వరగా తీయండి. అరే వా, ఇది పాయసం కన్నా సంతోషకరమైన విషయం కదా. మంజుల, తులసి, జీవితంలో ఎదురయ్యే అన్ని చేదు విషయాల్ని ఈ తీదనం ఓడించేస్తుంది. ఇప్పటి వరకు ఈ సమాజం నుండి కేవలం చీత్కారాలు, చివాట్లు, అవమానాలే ఎదురయ్యాయి. ఇవాళ మొదటిసారి బహుమతులు వచ్చాయి మనకి. అది కూడా కేవలం నా కూతుళ్ళ వల్ల. భీమాబాయ్, కాలం మారుతోంది.